నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అటు ప్రయాణికులకు ఇటు ఆర్టీసీ సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. రద్దీ పెరిగి బస్సులు చాలకపోవడంతో తమ ఊరికి ఉన్న లాస్ట్ బస్సు ఎక్కలేక ఓ యువతి బోరును విలపించింది. ఇప్పుడు కొన్ని చోట్ల బస్సులు ఆపటం లేదంటూ ప్రయాణికులు దాడులు కూడా చేస్తున్నారని ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల దాడికి నిరసనగా జిల్లా కేంద్రం మెదక్లో బస్సులను నిలిపివేసి డిపో ముందు ధర్నాకు దిగారు. తమ సర్వీసును రెగ్యులర్ చేస్తూ తగిన రక్షణ కల్పిస్తేనే బస్సులను నడుపుతామని డ్రైవర్లు చెప్పారు. ఫుట్బోర్డుపై ప్రయాణించే వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నిన్న ఒక డ్రైవర్ని కొట్టడానికి పోయారు కాబట్టి ఈరోజు పొద్దున మబ్బుల 5 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 లోపు ఆ పనిలో డ్యూటీలకు రాలేకపోయాము. రేపు పొద్దున మాకు కూడా భద్రత అనేది ఎవరైనా మాకు ఇట్లనే ఒక కట్టె పట్టుకొని కొట్టడానికి వచ్చిండు కాబట్టి మేము మళ్ళీ వేరేటోళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా వస్తారు. రోడ్ల మీద ఎవరైనా వాళ్ళ ఫుట్బాల్కి జారి పడిపోతుంటారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పొద్దున్న నుంచి డ్యూటీలకు రాలేము. అంతే, అక్కడనే ఉండిపోయారు. మేము బస్సు డిపో కాడ పక్కన దూరం ఉన్నాం. ఆల్రెడీ మా దగ్గరికి వచ్చి డిఎస్పీ సార్ వాళ్ళందరూ వచ్చి అట్లా కలవదు బాబు ఇట్లా మాకు సమాధానం చెప్తే మేము వచ్చి మళ్ళీ ఇప్పుడు డ్యూటీలకు కాల్ చేస్తున్నాం. మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఏదన్నా సహకారం అందించాలి. మాకు కూడా గవర్నమెంట్ లెక్క తీసుకోవాలి. మేము కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ లెక్క మేము కూడా 12 గంటలు 13 గంటలు మేము కూడా సర్వీస్ చేస్తున్నాం. మేము 12 సంవత్సరం చేస్తున్నాం. మేము కూడా ఇప్పటి నుంచి గవర్నమెంట్ లెక్కల్లో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నిన్న బొడమట్పల్లి వెళ్తుండగా బస్సులో 110 మంది 115 మంది ఉన్నారు. ఆయన అక్కడ టేక్మాల్లో బస్సులో ఎక్కించినాక ఒక ప్యాసింజర్ గొడవ చేసి బొడమట్పల్లి వెళ్ళి వచ్చేటప్పుడు సాలోజిపల్లి కాడ ఆపి కట్టె పట్టుకుని ఆపి డ్రైవర్ పైకి వచ్చాడు. కుట్టానికి వచ్చి ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెడితే బస్సు మళ్ళీ పోయేసి పిఎస్కు పోతే పిఎస్లో ఆడు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈయన మళ్ళీ పిఎస్కి పోయి కాంప్రమైజ్ కాకుండా కేసు పెట్టేసి వచ్చేసినాక ఇక్కడ మా సిఏ సార్ డిఎం సార్ మీద మాట్లాడి ఖచ్చితంగా ముందు మీరు ఏది ఉన్నా కానీ చేస్తాము, కన్ఫర్మ్ మేము చేస్తామని చెప్పారంట.